జరుగుకుంటూ పోతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ ప్రాధాన్యత పెద్దవాళ్ళ మీద ఉంది, పేదవాళ్ళ మీద లేదు. కాబట్టి ఇప్పుడు రేపు గవర్నర్ ప్రసంగం ఉంది, దాంట్లో ఉన్న క్లారిటీ ఇవ్వండి. మనకి మొత్తం ఈ మంత్ అంతా కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, దాంట్లో ఉన్న వైట్ పేపర్ పెట్టండి. కానీ ఒక స్పష్టత ఇవ్వండి. ఇవాళ మీరు 1,50,000 కోట్ల అప్పు 15 నెలల్లో తీసుకొస్తే మరి మీ వైఖరి చూస్తుంటే ఇంకొక 3.5 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలు నెత్తిన మోపేటట్టు కనపడతా ఉన్నది. కానీ దాని నుంచి నిర్మాణాత్మకమైన పని జరుగుతలేదు. అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ గారి నినాదం ఒకటే ఉండే, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అనేటటువంటి నినాదం కేసీఆర్ గారిది ఉండే. మీరు ఇవాళ నయవంచనతో కూడినటువంటి పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కరెక్ట్ మాట్లాడతలేరు. నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు తప్పించుకోవడానికి బుకాయించారు మీరు. అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం, బెదిరింపుల ప్రభుత్వం, బేడీల ప్రభుత్వం, సాడీల ప్రభుత్వం. కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి, అడిగినోనికల్లా బేడీలు వేయాలి, ఎవరన్నా గట్టిగా అడిగితే బుకాయించాలి. ఇది తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు. మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు తెలంగాణను అవమానపరచకండి. మీకు నిజంగా రెవెన్యూ రిసీట్స్ ఏందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందో తెలియకపోతే దయచేసి అధ్యయనం చేయండి, తెలుసుకోండి. అంతేగాని తెలంగాణను అవమానపరచకండి. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నేను ఎట్లా అనిపించిందంటే, ఓ పక్కనేమో 500 కోట్లు లేవంటే